అంటే ఇప్పుడు వ్లాగ్స్లో మాట్లాడడమే కానీ డైరెక్ట్గా మీతో ఇలా మాట్లాడలేదు. మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటా. నా గురించి చెప్పాలి అని అంటే నా పేరు లలిత ప్రసాద్, అది మీకు అందరికీ తెలిసిందే. బేసిక్గా ఎవరినన్నా మీ గురించి చెప్పమంటే మేబీ పేరు, క్వాలిఫికేషన్ ఆర్ ఉద్యోగం ఏం చేశారు, లైఫ్ ఏంటి, ఇదే కదా షేర్ చేసుకుంటారు. యాక్చువల్గా నేను గూగుల్ తల్లిని అడిగాను అనమాట. అంటే బేసిక్గా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం తప్ప ఎప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పలేదు. సో మేబీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. సో నా పేరు లలిత ప్రసాద్. ఒరిజినల్ నేమ్ అయితే స్వాతి నాగలలిత, బట్ లలిత ప్రసాద్ అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. ప్రసాద్ అంటే మా నాన్నగారి పేరు, అందుకని మా నాన్నగారి పేరు యాడ్ చేసుకున్నాను అనమాట. ఎంబీఏ చదువుకున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, సినిమాల్లో కూడా వర్క్ చేశాను. ఆ తర్వాత ప్రస్తుతానికి అయితే పెళ్లి చేసుకొని ఖాళీగా ఉన్నాను. ఇది నా క్వాలిఫికేషన్స్. ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని అంటే స్పెసిఫిక్గా ఆన్సర్ అయితే ఏం లేదు. యాక్చువల్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్లో బోర్ కొడుతున్నప్పుడు. ఆల్మోస్ట్ అందరూ యూట్యూబర్స్ లాక్డౌన్లోనే ఛానల్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. సో నేను కూడా అలాగే లాక్డౌన్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. బట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే క్లారిటీ లేదు, ఏం పోస్ట్ చేయాలి, దేని గురించి పోస్ట్ చేయాలి అని చెప్పేసి. సో అప్పుడు ఏదో ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి వెతుక్కొని ఫస్ట్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అవి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. లాక్డౌన్ తర్వాత ఇంకా చిన్నగా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. వాటిల్లో కొన్ని సోలో ట్రావెలింగ్ ఉంటే, కొన్ని ఫ్యామిలీతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఆర్ ఫ్రెండ్స్తో అలా ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో షాపింగ్, ఇంట్లో వీడియోస్ పోస్ట్ చేసుకోవడము అనే దాని నుంచి ట్రావెల్ వీడియో కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోన్ ఉండేది, ఐ థింక్ ఒప్పో రెనో 10X జూమ్. ఆ మొబైల్ పెట్టేసి ట్రావెల్ వీడియో షూట్ చేసి పోస్ట్ చేశాను. ట్రావెలింగ్ చేస్తూ ఉన్న టైంలో ఏంటంటే నాలో ఒక ఇన్నర్ వాయిస్, అంటే జర్నీ చేస్తూ ఉంటాం కదా, ట్రైన్లో వెళ్ళాలి అని అంటే ఆల్మోస్ట్ 8 hours ట్రైన్లో ట్రావెల్ చేయడము, లేదా బస్సులో వెళ్ళాలి అని అంటే 3-4 hours లేదా 10 hours ట్రావెల్ చేయడము. ఈ మొత్తం డ్యూరేషన్లో ఏంటి అని అంటే నాలో ఒక ఇన్నర్ వాయిస్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట, ఏదో చెప్తూ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక సినిమాని ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ నెరేట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించేది అనమాట. సో దట్ ఈస్ ద మూమెంట్ ఫ్రమ్ వేర్ ఐ రియలైజ్డ్ నాలో ఒక రైటర్ ఉన్నాడు, ఆర్ నాలో కూడా ఒక కవి ఉన్నాడు, దానికి కూడా ఒక కవి హృదయం ఉంది అని. అప్పుడు అనిపించింది వై నాట్ రైట్ సంథింగ్ అని. మూవీస్లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట. తన త్రూ మూవీస్ ఆపర్చునిటీస్ అవి తెచ్చుకొని ఫస్ట్ రైటింగ్ చేయడము, ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చాను. బట్ స్టాండర్డ్ జాబ్ అనేది మనకు నచ్చకపోయినా గోవ పెడుతుంది కదా. సో ఆ ప్యాషన్ కోసం వర్క్ చేయడం అనే ఆస్పెక్ట్లో నేను రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే మనకు ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటే ప్రపంచంలో ఎక్కడికన్నా పరిగెత్తొచ్చని. సో అక్కడికి అన్ని క్విట్ చేసేసి మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేశాను. ఆ తర్వాత అసలు వీడియో ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే మా సాఫ్ట్వేర్ బాధితులందరికీ తెలిసే ఉంటుంది ఎంత కష్టం వర్క్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అనేది. ఈలోగా హైదరాబాద్లోనే ఒక 3 BHK ఫ్లాట్ కొన్నాను. సో ఇంకా జాబ్ చేసుకోవడం, ఎవ్రీ మంత్ ఈఎంఐలు కట్టుకోవడం, కుదిరినప్పుడు రైటింగ్ వర్క్స్ చేసుకోవడం, ఇదే లైఫ్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ జాబ్లోనే ప్రమోషన్స్ అవి తెచ్చుకుంటూ అల్టిమేట్గా చెన్నైలో జాబ్ తెచ్చుకున్నాను. యాక్చువల్గా చెన్నై షిఫ్ట్ అయినప్పుడు కూడా నాకున్న ఫస్ట్ థాట్ ఏంటంటే చెన్నై చుట్టుపక్కల పోలేడన్ని ప్లేసెస్ ఉన్నాయి, లైక్ ఊటీ, కొడైకెనాల్ కానీ, పాండిచ్చేరి కానీ, ఇలాంటివి. ఇవన్నీ వీడియోస్ కవర్ చేద్దామని అనుకున్నాను. బట్ మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఇంకొకటి చూపిస్తుందంటారు కదా, అలాగా అనుకోకుండా నాకు మ్యారేజ్ అయిందనమాట. మా హస్బెండ్ పేరు సూర్య, తను సిడ్నీలో జాబ్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటారు కదా, అలాగా మా ఇంట్లో వాళ్ళు ఆడపిల్ల అని చెప్పి ప్యాక్ చేసేసి సూర్యతో పాటు సిడ్నీ పంపించేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అని అంటే వర్క్ రైట్స్ లేకుండా ఉద్యోగం చేయడానికి అవ్వదు. సో లాక్డౌన్లో ఏదైతే ఖాళీ టైం అనే ఫేజ్ వచ్చిందో అదే ఫేజ్ మళ్ళీ రిపీట్ అయిందనమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను సూర్య కలిసి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని ట్రావెల్ చేస్తూ ఉన్నాం అనమాట. అల్టిమేట్గా ఒకరోజు సూర్య గారి మొబైల్ మొత్తం మెమరీ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడో ఫోటో తీసుకోవాలి అని అంటే అది అలో చేయలేదన్నమాట, మెమరీ ఫుల్ అయిందని. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే అప్పుడెప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టున్నాం, దానిలో కొన్ని వీడియోస్ ఉండాలి. లాంగ్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ పోస్ట్ చేశాం కదా. సో ఇప్పుడు కూడా ఈ ట్రావెల్ మెమరీస్ అన్నిటినీ వీడియోగా ఎడిట్ చేసేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఫస్ట్ థింగ్ మొబైల్లో స్టోరేజ్ ఖాళీ అవుతుంది, అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనం చూసుకోవాలి అనుకున్నప్పుడు ఆ వీడియో ప్లే చేసుకొని చూస్తే బాగుంటుంది అని అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే సూర్య గారు వాళ్ళే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళందరికీ సూర్యతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ అనమాట. మేము ఇంత దూరంలో ఉన్నాం, ఎలా ఉన్నామో ఏంటో అని వాళ్ళకి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. అందుకని కూడా ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయి. అంటే మేము వాళ్ళ దగ్గరలో లేకపోయినా అట్లీస్ట్ మేము ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నామని వాళ్ళ వీడియో త్రూ చూడగలుగుతారని కూడా అనిపించింది. సో ఆ రోజు ఆల్మోస్ట్ 24 hours ఈ ఛానల్కి సంబంధించిన పాస్వర్డ్ మర్చిపోయాను, క్రెడెన్షియల్స్ మర్చిపోయాను. ఇప్పుడు కనీసం ఆ ఛానల్ నేమ్ కూడా నాకు గుర్తులేదన్నమాట. ఇక లాస్ట్కి
నా మెయిన్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానిలో వెతికినప్పుడు ఈ ఛానల్ ఈమెయిల్ ఐడి కనిపించింది. దాన్ని పట్టుకొని పాస్వర్డ్ రిట్రైవ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది నా ఓల్డ్ నెంబర్ పైన ఉంది. అది ఇప్పుడు నా దగ్గర లేదనమాట. ఆల్మోస్ట్ ఒక 30 days దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేశాను. ఇట్ టుక్ మీ 90 days. అల్టిమేట్ గా ఈ ఛానల్ రికవర్ అయిందనమాట. ఇక అప్పటి నుంచి వీడియోలు చిన్నగా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ నేనైతే ఏం ఎక్స్పర్ట్ ని కాదు కదా, ఏదో వీలైనంత వరకు మంచిగా తీసాము, ఎడిట్ చేసాము, పోస్ట్ చేసాము అన్నట్టు ఏదో చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లో కుకింగ్ చేస్తూ అసలు కుకింగ్ వీడియో ఎందుకు చేయకూడదు అని చెప్పి అదేదో సరదాగా వీడియో తీసి పోస్ట్ చేశాను. బట్ కుకింగ్ వీడియోస్ కూడా కొంచెం ఎక్కువ రీచే వచ్చిందనమాట. ఆ టైంలో ఇక మా వదిన అన్నారనమాట, ఎలాగో కుకింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నావు ప్లస్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నావు, రెండు పోస్ట్ చేస్తే క్లమ్జీ అయిపోతుంది కదా, సో కుకింగ్కి సపరేట్ ఛానల్ పెట్టు, వై నాట్ అంది. అప్పుడు టేల్స్ ఆఫ్ స్పైస్ బాక్స్ అని చెప్పి ఇంకో కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాము అనేది తెలియదు, బట్ ఉన్న డ్యూరేషన్ మొత్తంలో ట్రావెల్ చేసి ఆ వీడియోస్ అవి చేసుకొని పోస్ట్ చేయాలనేది చిన్న ప్లాన్ అనమాట. ఫర్దర్ గా ఏమవుతుంది ఏంటి అని కూడా తెలీదు. నేనైతే ఇనిషియల్ గా ఆస్ట్రేలియాకి విజిటింగ్ వీసా మీద వచ్చాను. ప్రస్తుతం అయితే పార్ట్నర్ వీసా అప్లై చేసాము. అది బ్రిడ్జింగ్ వీసా అనే మోడ్ లో కంటిన్యూ అవుతుంది. అది అప్రూవ్ అయితే తప్ప నేను ఇక్కడ జాబ్ చేయడానికి లేదనమాట. సో మీ గురించి చెప్పండి అని అడిగారు కదా, ఇది నా గురించి వివరాలు అనమాట. ఫర్దర్ గా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ ట్రై టు ఆన్సర్. సో ఇది మొత్తం నా యూట్యూబ్ జర్నీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.